హాయ్ అండి. ఈరోజు మనం సోరకాయతో సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇది మాకు మా నాయనమ్మ నేర్పించిన వంట అనమాట. పాతకాలపు వంటగా చెప్పుకోవచ్చు. చిరుతిళ్ళుగా తినొచ్చు, లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఎటైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని వెళ్తే 2 డేస్ పాటు చక్కగా ఫ్రెష్గా నిల్వ ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు మంచిగా సోరకాయ తురుము వేసి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది తెలంగాణ స్పెషల్ అని చెప్పొచ్చు. రాయలసీమ, ఆంధ్రాలో కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. పేరు వేరైనా మనకి రెసిపీ అయితే సేమ్ ప్రాసెస్ అనమాట. కొంతమంది అయితే సొరకాయ తురుము అయితే వేయరు, కానీ ఈసారి వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 1/2 kg పైన బియ్యం పిండి తీసుకున్నాను, పొడి బియ్యం పిండి. నెక్స్ట్ ఇందులోకి సోరకాయ తురుము, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, పచ్చికారం, అలాగే నువ్వులు 2 స్పూన్ల వరకు నువ్వులు వేసానండి. పచ్చికారం అయితే 2 స్పూన్లే వేసాను. ఇప్పుడు నెక్స్ట్ వేసేది మాత్రం పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి కలిపి మిక్సీలో వేసాను అనమాట. వేసి ఇలా కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారం 1.5 స్పూన్ వేసాను. ఉప్పు కూడా 1 స్పూన్ వేసి ఇంకొంచెం వేసాను అనమాట. పచ్చి కారం మాత్రం 2 స్పూన్లు వేసాను. ఇంకా పల్లీలు, ఒక చిన్న గ్లాసుడు పల్లీలలో ఒక చిన్న వెల్లుల్లి గడ్డ ఉంటుంది కదా, వెల్లుల్లిపాయ గడ్డ, అలాగే 2-3 స్పూన్ల వరకు జీలకర్ర వేసి జస్ట్ రఫ్గా మాత్రమే మిక్సీ పట్టాను. మెత్తగా మెత్తగా మాత్రం కాదు, పలుకులుగా ఉండాలి. జస్ట్ ఒక 2 సార్లు ఇలా పల్స్ చేస్తాం కదా మిక్సీలో, అలా చేసి ఇంకా కొద్దిగా నీళ్లు వేసి ఇలా పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. అంతేనండి, మనకి మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఒక కళాయి కానీ, మీ దగ్గర సర్వపిండి చేసే గిన్నె ఉంటే దానికి ఇలా ఒక పావు ఆయిల్ వేసి మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అయితే తొందరగా మనకి కళాయికి ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఆయిల్ వేసాం కాబట్టి తొందరగా సాగుతుంది పిండి అనేది. మరీ గట్టిగా కలుపుకోకూడదు, కొద్దిగా సాఫ్ట్గా పిండి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో చక్కగా మనం ఇలా హోల్స్ లాగా పెట్టేసి ఆయిల్ వేయాలి. ఒక 2 పావుల వరకు ఆయిల్ వేసి మొత్తం అంతా చుట్టూ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి అనేసుకొని మంచిగా మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసేయాలి. పెట్టి లో ఫ్లేమ్లో అంటే ఇంకా మనం సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టి ఒక 10 నుండి 12 నిమిషాల పాటు అలా వదిలేస్తే మొత్తం అంతా ఎర్రగా కాలుతుందండి. ఇంకా మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో రుచికరంగా సోరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది. అలాగే ఇంకొక ప్యాన్కి కూడా నేను ఇలాగే సర్వపిండి అనేది పెట్టేశాను. ఇందులో ఒక 1/2 అవర్ పాటు నానబెట్టిన శనగపప్పు కూడా వేశాను, మర్చిపోయి ముందు చెప్పలేదు. ఇలా శనగపప్పు, పల్లీలు, మంచిగా జీలకర్ర, వెల్లుల్లి, నువ్వులు భలే టేస్టీగా ఉంటుందండి. తింటుంటే పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.